హలో ఎవ్రీవన్, మన రాకా కథల ఖజానాకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. నాకు చిన్నప్పుడు మా స్కూల్లో మోరల్ క్లాస్లో చెప్పిన పద్యం ఒకటి గుర్తొచ్చిందండి. పద్యం ఏమనగా, ఒరులేయవి వివరించిన నరవర అప్రియము తన మనంబునకు తారలకునవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళన్. అంటే ఇతరులు ఏం చేస్తే మన మనసుకు కష్టం కలుగుతుందో ఆ పనిని మనము ఇంకొకరి విషయంలో ఎప్పుడూ చెయ్యకూడదు, అది పరమ ధర్మము అని అండి. ఇప్పుడు సేమ్ అదే విషయాన్ని ప్రతిబింబించే ఒక కథను ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడిందండి. నాకు చిన్నప్పటి విషయం గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుందామని ఈ కథ చదువుతున్నాను. కథ పేరు ఒరులేయవి యొనరించిన. రచన నగరూరు జ్యోతిర్మయి. ఇక కథలోనికి పెడదామా మరి. తలుపు తీసిన స్రవంతి ఎదుట కనపడిన వ్యక్తిని చూడగానే ఏ భావం ప్రకటించాలో తెలియని దానిలా ఒక్క అడుగు వెనక్కు వేసి నిలబడిపోయింది. ఆమె కళ్ళు అప్రయత్నంగా ఆ పక్కనే ఉండాల్సిన మరో వ్యక్తి కోసం వెతికాయి. ఆ వచ్చింది ఎవరో కాదు, దాదాపు 16 ఏళ్ల క్రిందట తన కూతురు మెడలో తాళి కట్టిన భాస్కర్. 1 ఏడాదిగా కనీసం ఇటువైపు తొంగి చూడడం కానీ పలకరించడం కానీ చెయ్యని మనిషి. లోపలికి రావచ్చా అత్తయ్య గారు? వచ్చి దాని నవ్వుతూ అడిగాడతను. అప్పటికి కాస్త తేరుకుంది స్రవంతి. అంటూ లోపలికి నడిచింది. అంతర్గతంగా ఆమెలో దాగిన సంస్కారం అతని రాకను అడ్డుకోలేకపోయింది. భాస్కర్ ఆమె వెనకే వచ్చి ఇప్పుడు తను కూర్చునే సోఫాలో ఓ మూలగా ఒదిగి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య గాలి స్తంభించినట్టయింది. ఇదే స్రవంతి ఒకప్పుడు భాస్కర్ను ఎంతో ఆదరంగా, అభిమానంగా, ఆత్మీయంగా ఆహ్వానించి గలగలా నవ్వుతూ మాట్లాడేది. ఆ మాటలన్నీ మర్చిపోయిన దానిలా స్తబ్దుగా ఉండిపోవడం ఒక అసహనీయ వాతావరణం నెలకొల్పినట్టయింది. తనను తానే తేలికపరుచుకోవడానికి కాస్త కాఫీ కలిపితేనా అని అడిగింది శ్రావంతి ఇంకా నిల్చునే. వద్దు అత్తయ్య గారు, బయలుదేరే ముందు తాగే వచ్చాను. మళ్ళీ మౌనం. అసలు ఎందుకు వచ్చినట్టు? ఏం చెప్పడానికి? తన క్షేమ సమాచారం తెలుసుకుందామనా? ఆ విచారణ వాళ్ళేనాడో మానేశారుగా. ఒక్క త్రుటిలో ఎన్నో ఆలోచనలు. ఇద్దరి మధ్య గోడలాగా ఏర్పడిన ఆ మౌనాన్ని భాస్కరే ఛేదిస్తూ అడిగాడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య గారు? ఒకవేళ బాగాలేకపోతే ఆరుస్తావా తీరుస్తావా నాయన? వ్యంగ్యంగా సుడులు తిరుగుతూ పెదవులు దాటి రాబోయిన ధ్వని అక్కడే ఆగిపోయింది. పర్వాలేదు అన్నట్టు తల చిన్నగా తాటించి ఊరుకుంది. నిల్చునే ఉన్నాడు. కూర్చోండి అత్తయ్య గారు. స్రవంతి కూర్చోలేదు. ఏమన్నా పనుండి ఇటువైపు వచ్చావా? చివరికి తనే తగించి అడిగేసింది. తనకిన్నేళ్ల అనుభవంతో బాగానే అవగతమైంది వాళ్ళెంత ప్రాక్టికల్ మనుషులు. కారణం లేనిదే కాలు కూడా కదపని మనుషులు. ఒక్కసారి ఖిన్నుడైనట్టు చూశాడు భాస్కర్. విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న వాడిలా ఒళ్ళో పెట్టుకున్న తన అరచేతుల్ని మూస్తూ తెరుస్తూ, అత్తయ్య గారు, నాకు మీరొక సహాయం చేయగలరా? అది అడగడానికే వచ్చాను అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది స్రవంతి. అంత మాద్రవం అతని గొంతులో అంతకు ముందెప్పుడూ కనపడలేదు తనకు. ఏమిటి నాయన కొత్తగా మాట్లాడుతున్నావు? మీరిద్దరూ ఎంతో సమర్థులు. రేపో మాపో రాలిపోయే నేను మీకు సహాయం చేసే పాటిదానినా అని అంటున్న ఆమెను మధ్యలోనే అడ్డుకున్నాడు భాస్కర్. అంత మాట అనకండి అత్తయ్య గారు, దయచేసి నేను చెప్పేది వినండి. ప్రాధేయపూర్వకంగా అడిగి ఆమె వైపు సూటిగా చూస్తూ, మీ అమ్మాయి వాసంతి ప్రస్తుతం అనారోగ్యంతో మంచం మీద ఉంది అన్నాడు. స్రవంతి పేలవంగా నవ్వింది. 1 ఏడాదిగా ఆ పేగుబంధాన్ని ఆవలకు నెట్టి నా మానాన నేను బతుకు వెళ్ళమారుస్తుంటే నాకు మళ్ళీ దాన్ని గుర్తు చేయడానికి వచ్చావా నాయనా అని అన్నది. మీరనేసినంత మాత్రాన పేగుబంధం తీరిపోతుందా అత్తయ్య గారు? వాసంతికి మీ తోడు కావాలి ఇప్పుడు. చాలా బాధపడుతోంది. మేడమెట్లు దిగుతూ జారి కింద పడింది. నడుం దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది. కోలుకోవడానికి కనీసం 2-3 నెలలన్నా పట్టవచ్చన్నారు డాక్టర్.
స్రవంతి ముఖంలో ఏ భావమూ లేదు, అదే నిర్లిప్తత. కొన్నాళ్ళు వచ్చి మా దగ్గర ఉండండి అత్తయ్య గారు, అదే నేను అడిగే సహాయం. మీ అమ్మాయి మీకోసం చాలా కలవరిస్తోంది. కొన్నాళ్ళు కాదు, ఓ పూట మా దగ్గరకు వచ్చి ఉండండి అన్న పిలుపు కోసం కొన్నేళ్ల పాటు ఎదురు చూసింది తను. స్రవంతి గుండె తడి కన్నుల్లో ప్రతిఫలించింది అస్పష్టంగా. మీ ఇంట్లో వంట మనిషి గోరఖ్నాథ్, ఇంటి పని చేసే గంగాబాయి, తోటమాలి ఫకీరు, డ్రైవర్ శంభు, ఇంతమంది ఉన్నారు కదా. పైగా డాక్టరు చూడనే చూస్తారు. అవును, అంతా ఉన్నారు అత్తయ్య గారు. కానీ మీ విషయం వేరు కదా. పిల్లలు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు. అత్తయ్య గారు, అంతా తెలిసిన మీరు మమ్మల్ని క్షమించలేరా? పాతవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకే బాధ. మా ఇంట్లో మీకు ఏ లోటు ఉండదు, నన్ను నమ్మండి. సహాయం కోరి వచ్చిన అతని కంఠంలో ధ్వనిస్తోంది. ప్రాధేయత కాదు, కనీ కనిపించని అహం, మెత్తని పులి అని అనుకుంది స్రవంతి. ఏ లోటు లేని, ఏ లోటు చెయ్యని ఆ ఇంటికి నన్ను రమ్మని పిలవడానికి ఇన్నేళ్లు పట్టిందా నాయన అని అడిగింది స్రవంతి. స్రవంతి కూడా అంత వ్యంగ్యంగా మాట్లాడగలదని ఊహించని భాస్కర్ అవాక్కయ్యాడు. నిజమే, నాకు మీకు మళ్ళీ ముప్పొద్దులా వండి వార్చే కుక్లేడు. పనమ్మాయి అసలే లేదు, బెంజకారు మొదలే లేదు. కానీ నాకు ఇవేవీ లేవని ఏమాత్రమూ దిగులు లేదు. నాకున్న లోటల్లా మానవత్వానికే మాయని మచ్చలాంటి మనుషులతో ఇన్నాళ్ళు ఆశావహంగా ఎదురు చూస్తూ సాంగత్యం చేయడమే. మీ మనసులో ఏం పెట్టుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అత్తయ్య గారు. మానవత్వమే లేని వాళ్ళైతే ప్రతివారం వచ్చి మీ యోగక్షేమాలు విచారించే వాళ్ళమా? మీరే అయిష్టంగా ఉన్నారని ఈ మధ్య రావడం లేదంతే. అసలు ఇలా వచ్చి మిమ్మల్ని అడిగాలని లేదు నాకు. తన బలవంతం మీద అని ఆగాడు. ఎంత ఔదార్యం అని అనుకుంది స్రవంతి. ఎవరు బలవంతం చేస్తే నేను నాయన, నేను వచ్చే ప్రసక్తే లేనప్పుడు గంభీరంగా అంది. భాస్కర్ దవడ ఎముకలు క్షణకాలం బిగుసుకుపోయాయి. మీ కన్నబిడ్డ మంచం మీద అనారోగ్యంతో ఉందంటే రానంటున్నారే. మీరింత కఠినాత్ములని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మ పాపం పిలవగానే వచ్చేది. మా నాన్నకు ఒంట్లో బాగాలేక కనిపెట్టుకు ఉండాల్సి వచ్చింది. దీనంగా మారిందతని కంఠం. దయ్యాలు కూడా తమ అవసరానికి వేదాలు వల్లిస్తాయంటే ఇదే కాబోలు అని అనిపించింది స్రవంతికి. ఇక తనకేమీ చెప్పడానికి ఏమీ లేదన్నట్టు మౌనాన్ని ఆశ్రయించింది. ఇదే మీ నిర్ణయం అత్తయ్య గారు, ఒక్కసారి ఆలోచించండి. అయిన వాళ్ళు ఊళ్ళోనే ఉండి లేని వాళ్ళం అయ్యాము, లేచి నిల్చుంటూ అన్నాడతను. నేను దేవుడి ముందు దీపం పెట్టుకోవాలి అంటూ స్రవంతి గబగబా లోపలికి నడిచింది. వెలుగు లేనుతున్న జ్యోతుల్ని చూస్తూ చేతులు జోడించి నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంతరంగ కల్లోల సాగరాన్ని భరిస్తూ. కాసేపటికి వీధి తలుపు తటాలను మూసిన ధ్వని వినిపించింది. వెళ్ళిపోయాడు భాస్కర్ తన తిరస్కృతిని మూటగట్టుకుని. తను గెలిచినట్ట ఓడినట్ట చిన్నగా నిట్టూర్చి యువతలికొచ్చి సోఫాలో వెనక్కు వాలింది స్రవంతి. ఇప్పుడు ఆమె చెంపలు చీర కూడా స్థాపితమవుతున్నాయి. గతంలోనికి వెళ్ళిపోయింది స్రవంతి. తనకు శ్రీధర్ పుట్టిన 10 ఏళ్లకు వాసంతి ఆగమనం ఎంత సంబరమో మాటల్లో వెల్లడించలేనిది. చిన్నారిని ఒడిలోకి తీసుకుంటున్నప్పుడు అల్లారు ముద్దుగా కదే, అపరంజి ముద్దు కదే, తీయని విరి తోట కదే, తిరిగిచ్చిన వరము కదే అని మురిసిపోతూ అపురూపంగా పెంచుకుంటూ వచ్చారు తామిద్దరు. వాసంతి పుట్టుకతో స్రవంతి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఓ పక్క అత్తగారికి వేళకన్నీ అమరుస్తున్నా సన్నాయి నొక్కులు పాడడం, తనకు అంతంత మాత్రంగా ఉన్నప్పుడే భర్త రాఘవకు కారు ప్రమాదం జరిగి ఇంటి పట్టునే ఉండాల్సి రావడం, ఇవేవి ఆమె దృష్టికంతగా పరిగణించదగినవిగా అనిపించలేదు. కారణం, అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒకటే ఆశ, ఆనందం శ్రీవంతికి. వాసంతి 4 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడే మంచం పక్కన ఉన్న తంబూరాను చిట్టి చిట్టి వేళతో మీటుతూ పిబరే రామరసం అని ముద్దు ముద్దుగా పాడింది. ఎప్పుడు విన్నదో తను పాడుతుంటే ఇట్టే పట్టేస్తుంది. కన్నీళ్లు ఒకటే తక్కువ స్రవంతికి. చిన్నారిని గుండెలకు హత్తుకుని ముద్దనవానే కురిపించింది. పాట తన ప్రాణం. చిన్నప్పటి నుండి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఆ వారసత్వం పుడికి పుచ్చుకొని తమ ఇంట వెలిసింది పాప. అది మొదలు తను పెంచి పోషించుకొచ్చిన సంగీత విద్యను కూతురి దోసిట నింపడం ఒకటే తన ధ్యేయం అన్న విధంగా మలుచుకుంది తన జీవితాన్ని. తెనుగు తోటలో విరిసిన కుసుమాలను ఏరికోరి దండల వల్లే తత్వాన్ని ఆవిష్కరించడం కొనసాగించింది. పాటల ద్వారా భక్తిని, పద్యాల ద్వారా విలువలను పాదుకొల్పే సత్సంకల్పంలో పడింది.
ఎవరి ఎవరి జీవితమైనా సుఖదుఖాల సమాహారమే, తీపి చేదుల కలయికే. కారు ప్రమాదంలో గాయాల పాలైన స్రవంతి భర్త రాఘవ మళ్లీ మామూలు మనిషి కాలేకపోయాడు. ఇంకా ఉద్యోగం సవ్యంగా నిర్వహించలేననిపించి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాడు. కొడుకు చదువు పూర్తి అయింది, కానీ పూర్తిగా స్థిరపడలేదు. వాసంతి చిన్నపిల్ల. లేని ధైర్యాన్ని ప్రోధి చేసుకుంటూ ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్తును ఎదుర్కోవడానికి సిద్ధపడింది స్రవంతి. ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉండే భర్తతో మరో అధ్యాయం జీవితంలో. నిరాశ నిస్పృహలు దరిచేరకుండా చూసుకుంటూ చిన్ననాడే బీజప్రాయంగా మనసు లోగిలిలో చిన్నగా మొలకెత్తి తీగలు సాగుతున్న ఆధ్యాత్మిక చింతన ఆలంబనగా కాలం గడపడం నేర్చుకుంది. శ్రీధర్కు కాస్త మంచి ఉద్యోగం వచ్చింది. కాస్త ఊపిరి తీసుకోవచ్చు అని అనుకునేంతలో అనూహ్యంగా తన పెళ్లి ప్రస్తావన తెచ్చాడు కొడుకు. సంతోషము విచారము కలగలిసిన భావాలతో తతమతమైంది స్రవంతి. కొడుకు చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే జూనియర్ ఆ అమ్మాయి. మాతృభాష తమిళం. స్రవంతికెందుకో అది జీర్ణించుకోలేని విధంగా అనిపించినా కాలం తెచ్చే మార్పులకు లొంగాలని తనకు తానే హితవు చెప్పుకొని భర్తతో కలిసి పెద్ద మనసుతో సంప్రదాయానికి అనుగుణంగానే కొడుకు పెళ్లి నిర్వహించింది. పెళ్లికి ముందు ఎంతో వినయంగా మృదువుగా నడుచుకున్న పిల్ల మూడుముళ్ళు పడుతూనే తమ పట్ల మాటల్లో చేతల్లో ఓ విధమైన వ్యతిరేకత ప్రకటించగలదని ఊహించలేకపోయింది స్రవంతి. తోడబుట్టిన వాళ్ల ఆదరణకు వంచితురాలవడం, భర్త అనారోగ్యంతో ఇంటికే పరిమితం కావడం, మున్ముందు పెళ్లి పేరెంటము చదువు చూడాల్సిన ఆడపిల్ల ఉండడం, ఇవన్నీ స్రవంతికి ఒకే కప్పు కింద తామంతా కలిసి ఉండాలన్న ఆలోచన కలిగించాయి. కానీ కాలం అంత సాఫీగా సాగలేదు. ముఖ్యంగా తమ భాష పట్ల కోడలు చూపే నిరాదరణ ఆమెనెంతో బాధించింది. చిన్న చిన్న కలతలతో 2 నెలలు గడిచాక శ్రీధర్ వేరే ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయాడు. స్రవంతి కళ్ళ ముందే ఆశాసౌధం కూలిపోయింది. దూరంగా ఉన్న ఊళ్ళోనే కదా అని భావిస్తున్న తరుణంలో శ్రీధర్కు తను పనిచేస్తున్న కంపెనీ ద్వారా అమెరికా వెళ్లే అవకాశం రావడంతో ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయాడు. దాంతో స్రవంతి ఆశలు ఆలోచనలు పూర్తిగా వాసంతి మీదకు వెళ్మళ్ళాయి. కాలేజీకి వెళ్ళి అలసిపోయి వచ్చే కూతురికి ఏ పని అంటకుండా ఎంతో అబ్బురంగా చూసుకుంటూ వచ్చింది స్రవంతి. తాహతకు తగిన సంబంధమేదో చూసి పెళ్లి చేస్తే చాలే అనుకుంది. స్రవంతి అంతరాంతరాలలో ఎక్కడో ఏమూలో ఓ చిన్నారి పొన్నారి ఆశ, ఓ అభిలాష. కనీసం వాసంతిని చేసుకోబోయేవాడైనా తనను ప్రేమగా అత్తయ్య గారు అని పిలుస్తూ తమను అన్ని విధాలా కనిపెట్టుకుంటూ తల్లో నాలుకలా మసలుకోవాలని. కొడుకు కోడలు ఏ పొరపచ్చాలు లేక జీవిస్తున్నా వాళ్ళు తమ ఇంటికి వచ్చినప్పుడైనా కోడలు నోరారా అత్తయ్య అని పిలవకపోవడం స్రవంతికెందుకో కష్టంగా ఉండేది. శ్రీధర్ ఇట్టే తమిళం నేర్చుకోవడం, కోడలు క్రమంగానైనా తమ భాషను మాట్లాడేందుకు ప్రయత్నించకపోవడం స్రవంతికి మనస్తాపంగానే ఉండేది. ఆ అమ్మాయికి అలవాటు కావాలని తను తెలుగులో మాట్లాడిన అటువైపు నుండి ఇంగ్లీష్లోనే సమాధానం. అందుకే వాసంతి విషయంలో అజ్ఞాతంగా ఆ తపన. వాసంతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొద్ది కాలానికే ఉద్యోగంలో కుదురుకుంది. తెలిసిన వారి ద్వారా భాస్కర్ సంబంధం రావడం, పరస్పరం నచ్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆనందంతో కూడిన నిట్టూర్పు విడిచింది స్రవంతి. భాస్కర్ తెలుగు పిల్లవాడే, తమ కులానికి మతానికి చెందినవాడే అన్నది దానికి ముఖ్య కారణం. వాసంతికి మంచి ఉద్యోగము, చదువు, పెళ్లి అన్నీ చక్కగా ఒక క్రమంలో జరగడం స్రవంతికి ఎంత ఆనందం కలిగించిందో దానికి రెట్టింపు వాళ్ళిద్దరూ తాముండే ఊళ్ళోనే ఇల్లు ఏర్పాటు చేసుకుని ఉండడంలో కలిగించింది. అమ్మ నాన్న అంటూ వాసంతి తమ దగ్గరకు వచ్చినట్లే ముది వయసులో కాస్త మార్పుగా ఊరటగా తాము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ 2 పూటలు గడిపి రావచ్చని అనుకుంది. పెళ్ళవుతూనే ఖరీదైన సోఫా సెట్టింగు, డైనింగ్ టేబుల్, కుర్చీలు ఇంకా అనేకం ఏర్పాటు చేసేసుకున్న వాళ్ళని చూసి ఎంతైనా ఇద్దరు ఉద్యోగస్తులు కదా అనుకుంటూ ఆనందించింది. ఆదివారం అయితేనూ ఏ పండుగో ఉంటేనో వచ్చేవారు వాసంతి, భాస్కర్. మొదట్లో వాళ్ల రాక కోసమే ఎదురు చూస్తూ వాళ్ళు రాగానే ఉత్సాహంగా కబుర్లు చెబుతూ తనకు తెలిసినవి వాళ్ళకిష్టమైనవి చేసి పెడుతూ ఎంతో సంతోషాన్ని అనుభవించేది స్రవంతి. అలా ఎన్నో ఆదివారాలు పండుగలు గడిచిపోయాయి. ఒక్కోసారి సరదాపడి వాళ్ల పుట్టినరోజులప్పుడు బయట ఎక్కడన్నా లంచ్ చేసేటట్టు ఏర్పాటు చేసే స్రవంతికి ఒకటే ఆశ్చర్యం. మనిషి అన్న తర్వాత స్పందన ప్రతిస్పందన ఉంటాయి కదా.
అవి వాళ్లలో ఏ కోశానా కనపడవేం అని. ఇద్దరిలో ఒకరైనా ఆమెను ఓ పూట భోజనానికి రండని గాని, ఎప్పుడూ నువ్వే చెయ్యి కాల్చుకుంటావా అమ్మా, నా అదృష్టం వల్ల మంచి వంటవాడు దొరికాడు, హాయిగా నీ వంటింటికి కాస్త రెస్ట్ ఇవ్వు అని గాని అంటారేమోనని పాపం స్రవంతి ఎదురు చూసేది పిచ్చిదానిలా. కారుంది కదా, ఏ చల్లపాటునో తనను ఏ గుడికో తీసుకువెళ్తారని ఆశపడేది. అలా ఏ మార్కెట్కో తీసుకువెళ్ళి తనకు కావలసినవేవో కొనుక్కోవడానికి అవకాశం కలిగిస్తారేమోనని లెక్కలు కట్టుకునేది. 2 పూటలు మాట పెరుమాళ్లకే తెలియాలి. వాళ్ల దరిదాపుల్లోకి కూడా ఎవరూ ప్రవేశించలేనంత పకడ్బందీగా కూతురు అల్లుడు తమను దూరం పెట్టారు. అది అర్థం కావడానికి స్రవంతికి చాలా కాలమే పట్టింది. ఇద్దరూ సంపాదనా పనులు. బయట ఊళ్లకు విమానాల్లో తప్ప తిరగరు. పడవలాంటి వాళ్ల కారులో ముసలి తల్లిదండ్రులకు చోటు మాత్రం లేదు. కాలక్రమంలో రాఘవ తనను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా కూతురు తనను మాట వరసకైనా అమ్మా నా దగ్గర 4 రోజులు ఉండి వెళ్ళు అని అనకపోవడం అంత దుఃఖంలోనూ స్రవంతికి ఆశ్చర్యాన్నే కలిగించింది. తన చదువును సార్థకం చేసుకుంటూ 2 చేతులా సంపాదించుకుంటున్న అమ్మాయి జీవితంలో ఎన్నడైనా నేనీనాడు ఈ విధంగా ఉండడానికి వెనుక అమ్మా నాన్న ఎంతో దోహదం చేశారు, వారికి కృతజ్ఞతాసూచకంగా నేనేమి చేయగలను అని ఆలోచించగలిగితే మనుషుల్ని కేవలం ధనం గడించే యంత్రాలుగా మాత్రమే చేయగల విశ్వవిద్యాలయాలు వారిలో సున్నితమైన మానవతా విలువలను కూడా తట్టి లేపగలిగితే అని అనిపించేది. స్రవంతి మనసును క్రమంగా వాళ్ల వైపు నుండి మళ్లించుకునే ప్రయత్నంలో పడింది. మీ అమ్మాయి అల్లుడు బాగున్నారా, వస్తుంటారా, మీరు వెళ్తుంటారా, మీకు సహాయంగా ఉంటారు కదూ అని అడపాదడపా ప్రశ్నించే వాళ్లకు స్రవంతి చిరునవ్వే సమాధానం. ఈ మహానగరంలో ఒంటరి జీవితాన్ని గడిపే ఎందరిలోనో నేను కూడా ఒకదాన్ని అని అనుకుంటుంటుంది అనేక మార్లు. సెల్ ఫోన్ మోగుతుంటే ఉలిక్కిపడి అందుకుంది స్రవంతి. అటువైపు నుండి వాసంతి అమ్మా అన్న పిలువు. స్రవంతి వెంటనే మాట్లాడలేకపోయింది. పెగుల్చుకుందామన్న ఓదార్పు మాట ఒక్కటి కూడా బయటకు రాలేదు. భాస్కర్ రమ్మంటే రానన్నావట, ఉభయకశలో పరి అనేవారు పూర్వం. అది కనీసపు సహానుభూతి సాటి మనిషి పట్ల. ఆత్మీయత ఆదరణ మాట దేవుడెరుగు. ఆ ఆక్షేపణకు మనస్సు చివుక్కుమంది స్రవంతికి. అవును, దృఢంగా అంది. నా పరిస్థితి భాస్కర్ చెప్పాడుగా, ఈ సమయంలో కూడా కోపమేనా నా మీద? నువ్వు వచ్చి కొన్నాళ్ళు నా దగ్గరుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. స్రవంతి మాట్లాడలేదు. ఒకే ఊళ్ళో ఉండబట్టి నువ్వు సహాయంగా ఉంటావేమోనని అడుగుతున్నాను. అదే మేము అన్నయ్యలా వేరే దేశంలో ఉంటే నిన్ను నేను అడగను లేను, నువ్వు రాను లేవు. కనిపించిన పిల్ల అని కనికరంతోనైనా రాలేవా? ఇలా మాట్లాడుతున్న వాసంతికే యూనివర్సిటీలో ఎవరి బైక్ మీదో నుండే జారిపడి కాలుకు ఫ్రాక్చర్ అయితే స్నానంతో సహా అన్ని సపర్యలు దాదాపు 1 రోజుల పాటు చేసింది తను. ఇప్పుడు నిలిచిపోయిందేమీ లేదు, మీరు వేరే దేశంలోనే ఉన్నారనుకోండి అంటూ పంటి బిగువున అనేసింది స్రవంతి. పిలవలేదని అంటావు, ఇప్పుడు పిలిస్తే రావు. సరే అమ్మా, ఉంటాను. నిష్ఠూరంగా ఫోన్ పెట్టేసింది వాసంతి. ఒక్క క్షణం రాన్పడిపోయిన దానిలా ఫోను వంకే చూస్తుండిపోయింది స్రవంతి. తన చిన్నప్పటి పాట ఒకటి అనుకోకుండా గుర్తుకు వచ్చింది. మాట కలుపుకున్న కోపమే చిలిమి యౌనులే. నిజంగా తన వైపు నుండి ఏ ప్రయత్నమూ చేయలేదా? స్రవంతి మనసు ఒక ప్రక్షుభిత సాగరమే అయ్యింది. ఎప్పటికప్పుడు చిన్న చిన్న మనస్తాపాలను తోసిరాదని, వాళ్లను కలుపుకుపోవాలనే తాను ఎంతగానో ప్రయత్నించింది. అంతా బూడిద పాలైన పన్నీరు. ఈ ప్రపంచంలో మనిషికో వ్యసనం, నిజానికి అన్నింటికన్నా పెద్ద వ్యసనం అయిన వాళ్లను ఇసుమంతైనా ఆదరించక అతి నిపుణులతో అల్లంత దూరంలోనే ఆపి ఉంచడం. అతిథిని అభ్యాగతిని దేవుడిగానే భావించమంది హైందవ ధర్మం. దేవుడిలాగా భావించే ఉదార హృదయం లేకపోయినా కనీసం సాటి మనిషిగానైనా భావించవచ్చుగా. స్రవంతిని ఆ రాత్రి నిద్రాదేవత బహిష్కరించింది. బహుశా నేనే పెట్టి పుట్టలేదేమో అని తాన ప్రారంధాన్ని తలుసుకుని కాసేపు బాధపడింది. నా కూతురు అల్లుడు నన్ను ఒక్క పూట కూడా చేరదీయరు అని ఎవరితో చెప్పుకుంటుంది? కడుపు చించుకుంటే కాళ్ళ మీదేగా పడేది. ఏమైనా సరే నేను ఇంకా ఆ ఇంటి గడప తొక్కను. నేను రాయిని, కసాయిదాన్ని. నాకు దాక్షిణ్యం లేదు. నేను కన్నతల్లినంతకంటే కాదు. కళ్ళలో నుండి ఉరుకురికి వస్తున్న అశ్రువులు పమిటను తడుపుతుంటే పక్కకు తిరిగి దొండిలో ముఖం దాచుకుంది స్రవంతి. ఎప్పటికో నిద్ర. ఆ నిద్రలో ఓ కళ. స్రవంతి తల్లి వెండి రంగు కుర్రతో స్వచ్ఛమైన శ్వేతవస్త్రాలతో. తల్లి, మర్చిపోయావా? ఒకప్పటి ఆంధ్రపత్రికలో మకుటాయమానంగా ఒకే ఒక పద్యం ప్రచురించేవారు.
లేదమ్మా, పసి వయసు నుండి బాగా నూరిపోసావుగా. ముట్ట చేతుల గౌనులో 2 జడలతో బుద్ధిగా చెబుతోంది స్రవంతి తల్లి వైపే కన్నార్పకుండా చూస్తూ. ఉరులే అవి యొనరించిన నరవర యప్రియము తన మనమ్ములకు తానొనకు నవి సేయకునకి పరాయణము పరమధర్మ పతములకెల్లన్. ఇతరులు ఏం చేస్తే మన మనసుకు కష్టం కలుగుతుందో ఆ పనిని ఇంకొకరి విషయంలో మనం ఎప్పుడూ చేయకూడదు. ఇది ధర్మంలోకెల్లా పరమధర్మం. తల్లి నవ్వుతూ మబ్బుల చాటుకు తప్పుకుంది. ఉలిక్కిపడి కళ్ళు విప్పింది స్రవంతి. తన తల్లి చూపిన బాట అది తను అందిపుచ్చుకోగలిగింది. తను చూపిన బాటను కూతురు ఎంతో తేలిగ్గా వదిలేసింది. అందులో దోషాదోష నిర్ణయం తను చెయ్యకూడదు. అది తనకు భగవంతుడు నిర్దేశించిన పథం కాదు. స్రవంతి ఇప్పుడు పూర్తిగా మేల్కొంది. ఒక నిర్ధారణకు వచ్చింది. తను వెళ్తుంది, కానీ మమతాజాలంతో కాదు, కష్టంలో సాయపడే మనిషిగా మాత్రమే. ఈ పుడమి తల్లి ప్రసాదించిన అనేక మంది తల్లుల సాగులో తను ఒకదే. అంతకు మించి ఏమీ లేదు. నేను వస్తున్నాను అంటూ వాసంతికి ఫోన్ చేసి చెప్పింది స్రవంతి. ఆ కంఠంలో ఒక స్థితప్రజ్ఞత ధ్వనించింది. అది వేరెవరికి తెలియాల్సిన అవసరం లేదు. కథ సమాప్తం. కథ బాగుంది కదూ? నిజమే. మనకు ఇతరులు ఎవరైతే ఏ పనైతే మనకు చేయకూడదని అనుకుంటామో అదే పనిని మనము ఇతరులకు కూడా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే మన మనసు ఏ విధంగా బాధపడుతుందో అదే పని మనం చేస్తే వాళ్ళ మనసు కూడా ఎంత బాధపడుతుందో కదా. ఆ బాధ మనకు తెలుసు కాబట్టే ఆ పని చేయకూడదని అంటారు. వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.